బుడమేరు ముంపు బడుగుల జీవితాలనే కాదు చిన్న తరహా పరిశ్రమలను ముంచేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నీట మునిగాయి. కోట్ల రూపాయల విలువ చేసే సరుకు, మిషనరీ మొత్తం పనికి రాకుండా పోయింది. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉన్న పరిశ్రమలన్నీ మూసివేయడం తప్ప మరో మార్గం లేదని నిర్వాహకులు అంటున్నారు. బుడమేరు వరదతో బురదమయంగా మారి తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వరద అపారమైన నష్టం మిగిల్చింది. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయ్యారు. చిన్న చిన్న పరిశ్రమలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఆ పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఈ పరిశ్రమల్లో ఆధారపడి జీవిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒకసారిగా అనుకోకుండా వచ్చిన బుడమేరు నేపథ్యంలో ఆ మొత్తం యూనిట్లు కావచ్చు, అక్కడ ఉన్న యంత్రాలు కావచ్చు, ఇతర మెటీరియల్ కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా బుడమేరు వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది? అంటే ఈ బుడమేరు వల్ల యూనిట్కి కానీ ఎలాంటి ఇబ్బంది కలిగింది? నా పేరు మురళి అండి. బుడమేరు వరద ఇప్పుడు వరకు మేము చూడలేదండి. ఇంతవరకు ఈ ఏరియాలో ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. 4 అడుగుల నుంచి 5 అడుగులు అరగంటలోనే వచ్చింది. అరగంటలో అసలుకి ఏది మెటీరియల్స్ కానీ ఏదన్నా కానీ మా దగ్గర నుంచి మిషనరీ కూడా ఏది కూడా సేవ్ చేసుకోలేకపోయాం. మార్నింగ్ 6కి వచ్చింది, 7 కల్లా అసలుకి మేము బయటికి వెళ్ళడమే కష్టమై బయటికి వెళ్ళాం. మొత్తం అంతా కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ మొత్తం కూడా ఏమీ పనికి రాలేదండి. మిషనరీ కూడా ఏం పోయినాయి కూడా ఇప్పుడు చెక్ చేస్తే కానీ మిషనరీ కూడా దగ్గర మిషనరీలో 4 ఫీట్స్ వెళ్ళిందండి. ఎప్పుడు కూడా మేము కనీవిని ఎరగలే అసలు ఇట్లా వస్తుంది అనేది కూడా. ఇదంతా కూడా కొంచెం ఎత్తైన ప్రాంతమే, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వచ్చింది. దీనికి కారణం అంతా కూడా బుడమేరు ప్రక్షాళన లేకపోవటమేనండి. బుడమేరు ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో ఇదంతా కూడా సిట్రైట్ వరద వచ్చినా ఒక 1 అవర్ 2 అవర్స్లో క్లియర్ అవుతుంది. వచ్చిన ఈ వరద వల్ల లేకపోతే గత పాలకులు తప్పిదం వల్ల ఈరోజు మీరు ఎంత లాస్ అవ్వాల్సి వచ్చింది? ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? మాకు సుమారు ఇంత లాస్ అనేది మొత్తం ఎస్టిమేట్ చేయాలండి. 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ప్రాథమిక అంచనా ఉంది మాకు. మొత్తంగానే ఇప్పుడు మెటీరియల్స్ అన్నీ పారేసాము. ఇప్పుడు క్లీన్ చేసిన స్మెల్ వస్తుంటే అన్నీ కూడా చూసాము. మాకు ఏదన్నా గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా దీన్ని ఈ ఫ్లడ్ విపత్తుని చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఏదన్నా మా గవర్నమెంట్ పరిధిలో ఏదన్నా ఆర్థికంగా సాయం చేస్తే కానీ మళ్ళీ రన్ చేయగలం. లేదంటే ఇవన్నీ కూడా శాఖ యూనిట్లు అయిపోతాయండి. గత ఆదివారం నుంచి ఇప్పటివరకు మళ్ళీ రన్నింగ్లో పెట్టడానికి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా ప్లాన్ చేయాలంటే మీరు ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది? ప్రభుత్వం నుంచి ఏ సహాయం కోరుతున్నారు? ఇది యూనిట్ రన్ చేయాలంటే మినిమం 1 మంత్ నుంచి 40 డేస్ పడుతుందండి. మళ్ళీ రన్నింగ్కి రావాలంటే అంతా కూడా కొన్ని బాగుంటే, బాగోకపోతే కొన్ని ఆపేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి మాకు వారు ఏం చేయగలరో ప్రభుత్వం చిన్నతర పరిశ్రమలకి చేయగలిగితే మాకు తోల్పాటు ఉంటుంది. ఇంతమంది ఉపాధి ఉంటుంది, ఇంతమంది ఎంప్లాయ్మెంట్కి మేము చేయగలం. లేదంటే మేము ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది, వాళ్ళు నిరాశ్రయులు అయిపోతారు. అవును, మెటీరియల్స్ పర్చేజ్కి కానీ బ్యాంకర్స్ సహాయం చేయాలి. ప్లస్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ అధిగమించి పనిచేయాలంటే 40 డేస్ మినిమం పడుతుంది. అన్నీ కూడా సహకరించకపోతే శాఖ యూనిట్ కింద లెక్క. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో ఆయన తీసుకున్న చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటువంటి చిన్నతర పరిశ్రమలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అధికార యంత్రాంగాన్ని పంపించి నష్టపరిహారం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా అందించే సాయంపై కూడా వీరందరూ కూడా దృష్టి పెట్టి ఆదుకోవాలనేది వీరంతా కోరుతున్నారు. లేకపోతే వీరితో పాటు ఇటు పరిశ్రమలో ఉండవు, వీరిపై ఆధారపడిన వందలాది మంది వీధిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ విధంగా స్థాయి చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ ఉన్న చిన్నతర పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. రాంప్రసాద్తో వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, గొల్లపూడి ప్రాంతం నుంచి.